ఇరాన్ దేశానికి చెందిన సద్దాం హుస్సేన్, లిబియా కల్నల్ గడాఫీ, చీలీ అలెండో వీరంతా ఒక దశలో అమెరికాకు ఒళ్ళు మంట పుట్టించారు. వారి పేరు చెప్తేనే అగ్రరాజ్యం కోపంతో ఊగిపోయేది. అదే పంతంతో వీరిని పదవుల నుంచి దించేసింది అమెరికా. సద్దాం గడాఫీల ప్రాణాలను కూడా బలి తీసుకుంది. అలెండో అయితే ఆత్మహత్య చేసుకునేలాగా చేసింది. ఇక తమకు నచ్చలేదని పాకిస్తాన్ ప్రధాని పదవి నుంచి ఇమ్రాన్ ఖాన్ను దించేసింది. బంగ్లా పాలకురాలైన షేక్ హసీనాను పారిపోవాల్సిన గతి పట్టించింది. సిరియా నియంత అసద్ బషర్ను సాగనంపించింది. ఇది ఇటీవల కాలంలో జరిగిన పరిణామాలు. ఇలా చరిత్రలో చెప్పుకుంటూ పోతే వివిధ దేశాల విషయంలో అమెరికా చేసిన ఆగడాలు ఎన్నో ఉన్నాయి. కానీ అగ్రరాజ్యం కుట్రలను తిప్పికొడుతూ ఒకే ఒక్కడు బతికి బట్టకట్టాడు. అది కూడా ఒక్కసారి కాదు, 634 సార్లు ప్రాణాలు కాపాడుకుని దేశాధ్యక్ష పదవిలో నిలిచాడు. ఇంకా చెప్పాలంటే ఆయన పాలించిన దేశం అమెరికాకు కేవలము 145 కిలోమీటర్ల దూరంలోనే ఉంటుంది. అయినా అతడిని అగ్రరాజ్యం ఏమీ చేయలేకపోయింది. భూమి మీద నూకలు ఉండటమే కాదు, అశేష ప్రజల మద్దతు ఉండటము కూడా అతనికి కలిసొచ్చిన విషయం. ఆ దేశం మరేదో కాదు, క్యూబా. ప్రపంచ పటంలో చిన్న ద్వీపదేశం. అమెరికాకు పక్కనే ఉంటుంది. కానీ ఆ దేశానికి పంటి కింద రాయిలాగా మారింది. అంతలా ఇబ్బంది పెట్టింది ఎవరు అంటే క్యూబా అధినేత ఫిడెల్ కాస్ట్రో. ఒక ఏడాది 2 సంవత్సరాలు కాదు, కాస్ట్రో దశాబ్దాల పాటు అమెరికాకు కంట్లో నలుసుగా మారారు. ఒక దశలో వెన్నులో వణుకు పుట్టించారు. కాస్ట్రో తన విధానాలతో ప్రజల మనసులు చూరగొనటమే కాకుండా క్యూబాను సంక్షేమంలో ఆదర్శంగా నిలిపారు. అణ్వాయుధాలు లేకున్నా అన్నపానీయాలకు లోటు లేకుండా చేశారు. భారీ క్షిపణులు లేకున్నా ప్రజలకు వైద్యం అందేలాగా చూశారు. అందుకనే చెక్కు చెదరని ప్రజాభిమానాన్ని సొంతం చేసుకున్నారు. కాస్ట్రోను హతమార్చేందుకు అమెరికా చేయని ప్రయత్నాలు లేవు. ఆ దేశ అధ్యక్షులు మారారు, కానీ కాస్ట్రోను మాత్రం ఇంచు కూడా కదిలించలేకపోయారు. దీంతో ఆయన ప్రభుత్వాన్ని కూల్చేందుకు అమెరికా అనేక ప్రయత్నాలు చేసింది, కానీ ఏదీ సఫలం కాలేదు. వాస్తవానికి క్యూబా కంటే వెనిజులా చాలా పెద్ద దేశం, ఆర్థికంగానూ బలమైందే. అయితే ఆ దేశ అధ్యక్షుడు నికోలస్ మదురోను ఎత్తుకొచ్చినా కాస్ట్రో విషయంలో ఆ పని చేయలేకపోయింది. అమెరికా నిఘా సంస్థ అయిన CIA కాస్ట్రోపై 634 హత్యా ప్రయత్నాలు చేసింది. ఆఖరికి ఆయనే తాగే చుట్టల్లో విషం పెట్టింది. పెన్నుల్లో పేలుడు పదార్థాలు ఉంచింది. విషపు మిల్క్ షేకులు, మాఫియా ఒప్పందాలతో కాస్ట్రోను మట్టుబెట్టాలనుకుంది. ఏదీ సాధ్యం కాలేదు. చివరకు ఫిడెల్ 90 ఏళ్ల వయసులో 2016లో తనువు చాలించారు. అమెరికాకు ఎదురెడ్డి అజేయంగా నిలిచారు.